మిథున రాశి వారి ఏప్రిల్ నెల జాతకం మరియు ఫలితాల గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. సాధారణంగా గ్రహాల కదలికలు మరియు మార్పులు మనందరి జీవితాల మీద ఎంతో కొంత ప్రభావాన్ని చూపిస్తూనే ఉంటాయి. అయితే ఈ ఏప్రిల్ నెల మిథున రాశి వారికి చాలా ప్రత్యేకమైనది అని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ నెలలో వీరికి ఎన్నో గొప్ప లాభాలు, ఊహించని అదృష్టాలు వస్తాయి. కానీ ఇక్కడే మీరు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ నెల మొత్తం చాలా అద్భుతంగా ఉంటుంది కదా అని చెప్పి మొదట్లోనే మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా నిర్లక్ష్యం చేసుకోకూడదు. ఎందుకంటే మీ జాతకంలో అసలు మ్యాజిక్ అంతా ఈ నెల మొదట్లో వచ్చే ఆ మొదటి 4 రోజుల్లోనే దాగి ఉంది. ఈ మొదటి 4 రోజులు ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే. ఈ ఏప్రిల్ నెల మొదటి 4 రోజులు మాత్రం మిథున రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ చిన్న తప్పు పని చేసినా పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఈ సమయంలో నాకు అన్నీ తెలుసు, నేను ఏమైనా చేయగలను అనే ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే అతి విశ్వాసం అస్సలు పనికిరాదు. అనవసరమైన ధైర్యం చేసి లేనిపోని సమస్యలను మీ మీదకు మీరు తెచ్చుకోకూడదు. ఈ మొదటి 4 రోజులు ఎవరైతే గొడవ పడకుండా చాలా ఓపికగా ఉంటే ఆ తర్వాత వచ్చే మిగతా నెల అంతా మీకు ఒక పెద్ద పండగలాగా మారిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ మొదటి 4 రోజులలో చదువుకునే విద్యార్థులకు వాళ్ళ చదువులలో కొంచెం ఆటంకాలు రావచ్చు. అలాగే ఉద్యోగం చేసేవారికి ఆఫీసులలో అధికారులతో లేదా తోటి ఉద్యోగులతో టెన్షన్స్ రావచ్చు. మీ 2 వీలర్ లేదా కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే యాక్సిడెంట్స్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా డబ్బుల విషయంలో మీరు ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. ఎవరినైనా ఎక్కువ వడ్డీ ఇస్తానో లేదో డబ్బులు ఇస్తామనో చెప్తే మళ్ళీ మాటలు విని మోసపోకండి. ఈ ఏప్రిల్ నెలలో అప్పులు ఇవ్వకపోవడమే చాలా మంచిది. ఎలాంటి ప్రణాళిక లేకుండా పెట్టుబడులు పెడితే మీ దగ్గర ఉన్న డబ్బులు మొత్తం పోయే ఛాన్స్ ఉంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లేదా వాట్సాప్లో పరిచయం లేని వ్యక్తులతో చాటింగ్ చేయడం మానుకోండి. ముఖ్యంగా వాళ్ళతో మీ వ్యక్తిగత ఫోటోలు లేదా వీడియోలు షేర్ చేసుకోవడం లాంటివి చేస్తే వాళ్ళు ఆ ఫోటోలను అడ్డం పెట్టుకొని మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు గుంజే ప్రమాదం ఉంది. బాగా చదువుకున్న వాళ్ళు, తెలివైన వాళ్ళు కూడా ఇలాంటి ఆన్లైన్ మోసాలకు బలి అవుతున్నారు. కాబట్టి మీరు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే మీ పిల్లలు పోలీసుల చేతిలో అరెస్ట్ అయ్యారు లేదా మీ బంధువులకు యాక్సిడెంట్స్ అయ్యి హాస్పిటల్లో ఉన్నారు, అర్జెంటుగా డబ్బులు పంపండి అని చెప్పి మిమ్మల్ని కంగారు పెట్టి డబ్బులు అడిగే ఫేక్ కాల్స్ కూడా రావచ్చు. కాబట్టి ఇలాంటి ఫోన్స్ వచ్చినప్పుడు కంగారు పడకుండా నిజంగా ఏం జరిగిందో తెలుసుకొని ఆచితూచి అడుగు వేయండి. కుటుంబ పరంగా చూసుకుంటే ఈ మొదటి వారం రోజుల్లో ఇంట్లో వాళ్ళతో, ముఖ్యంగా రక్త సంబంధికులతో ఎలాంటి గొడవలు పడకుండా నిశ్శబ్దంగా ఉండటం చాలా ముఖ్యం. భార్య చెప్పే మాటలు విని లేదా వేరే ఇతర బంధువులు చెప్పే మాటలు విని మీ సొంత అన్నదమ్ములతో ఆస్తి గొడవలు పెట్టుకోకండి. చిన్న మాటలకే కోప్పడి బంధాలను పాడు చేసుకోవద్దు. అన్నదమ్ములతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వెనక ముందు ఆలోచించి మాట్లాడాలి. అలాగే ఈ నెలలో మీకు వివాహ యోగం బలంగా కనిపిస్తుంది. అయితే పెళ్లి సంబంధాలు చూసే ముందు అబ్బాయి లేదా అమ్మాయి క్యారెక్టర్ ఎలా ఉంది, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు పడే కష్టం ఏంటి, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది అనే విషయాలు చూసుకొని పెళ్లి చేసుకోవడం ఎప్పటికైనా మంచిది. అలాగే వ్యవసాయం చేసే రైతులు కూడా ఈ సమయంలో అత్యాశకు పోయి మధ్యవర్తులుగా మారకూడదు. పక్కవాడు తమ పంటను 10 రూపాయలకు అమ్ముకుంటే నేను ఇంకొంచెం తెలివిగా వ్యవహరించి ఇంకా ఎక్కువ రేటుకు అమ్ముతానని అత్యాశకు పోతే చివరికి మీ చేతికి అసలు డబ్బు కూడా రాకుండా పోతుంది. ఆఫీసులలో పనిచేసే వాళ్ళు కూడా ఎవరి దగ్గర లంచాలు తీసుకోకండి. ఎవరైనా ఆశ పెట్టినా సరే దానికి లొంగకండి. అలాగే ఆఫీసులలో జాబ్ చేస్తే ఏదైనా చిన్న గొడవ జరిగితే కోపంలో ఉన్న జాబ్ని రిజైన్ చేయకండి. ఈ మొదటి 4 రోజులు ఏ గొడవలకు వెళ్లకుండా ప్రశాంతంగా వీలైతే దేవుడి ధ్యానంలో ఉంటే మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఆ కష్టకాలం మరియు గడ్డుకాలం దాటిన తర్వాత అంటే 5వ రోజు నుండి మీకు అదృష్టం తలుపు తడుతుంది. మిగిలిన 26 రోజులు మీకు లైఫ్లో ఒక అద్భుతమైన సమయం లాగా ఉంటాయి. 2వ వారంలో అడుగుపెట్టగానే మీకు అన్ని పనులలో అదృష్టం ఎదురవుతుంది. మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో విజయం సాధిస్తారు. 3వ వారంలో పెళ్లి కాని వారికి, ఎప్పటి నుండో పెళ్లి కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి పెళ్లి సంబంధాలు కుదురుతాయి. 4వ వారంలో వెళ్ళేసరికి పిల్లలు లేని దంపతులకు సంతాన భాగ్యం కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా సంతాన యోగం చాలా బలంగా కనిపిస్తుంది. ఎవరైతే చదువు పూర్తి చేసుకొని ఉద్యోగాల కోసం వెతుకుతున్నారో వారికి మంచి కంపెనీలలో జాబ్ వస్తుంది. విదేశాలకు వెళ్ళాలి అనుకునే విద్యార్థులకు వీసాలు వస్తాయి. అలాగే విదేశాలలో స్థిరపడాలి అనుకునే వాళ్లకు వీసాలు రావడం లాంటి శుభవార్తలు వింటారు. ఈ సమయంలో మీకు అన్ని వైపుల నుండి లాభాలే వస్తాయి. కాబట్టి ఏప్రిల్ మొదటి వారంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది.
వ్యాపారం మరియు డబ్బు విషయానికి వస్తే ఈ నెలలో మీరు పట్టిందల్లా బంగారం అని చెప్పవచ్చు. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి పెట్టుబడులు పెట్టిన వారికి ఊహించని విధంగా మంచి లాభాలు వస్తాయి. మీ కుటుంబ అవసరాల కోసం కొత్త కార్లు లేదా బైక్లు కొనుక్కునే ఛాన్స్ ఉంది. క్యాబ్ నడిపే డ్రైవర్లు, ఇళ్లకు రంగులు వేసే పెయింటర్లు, జాబ్ కన్సల్టెన్సీ నడిపించే వాళ్ళు, సముద్రంలో మరియు చెరువులలో చేపలు పట్టే వాళ్ళు బాగా డబ్బు సంపాదిస్తారు. వ్యవసాయం చేసే రైతులు పండించే పువ్వులు, పండ్లు, రకరకాల కూరగాయలు, మిర్చి, పత్తి, బెల్లం, చింతపండు లాంటి పంటలకు మార్కెట్లో చాలా మంచి రేటు వస్తుంది. దీనివల్ల వాళ్ళ అప్పులన్నీ తీరిపోయి సంతోషంగా ఉంటారు. పెద్ద పెద్ద సూపర్ మార్కెట్ నడిపించే వాళ్ళు కాకుండా వీధులలో చిన్న కిరాణా షాపులు నడిపించే వాళ్ళు బిజినెస్ కూడా ఈ నెలలో సూపర్గా నడుస్తుంది. మీరు గతంలో మీ స్నేహితులకు లేదా తెలిసిన వాళ్ళకి ఎవరైనా డబ్బులు అప్పుగా ఇచ్చి అవి ఎన్నిసార్లు అడిగినా తిరిగి రాక ఇబ్బంది పడుతుంటే ఇప్పుడు ఆ డబ్బులు వాటంతట అవే మీ చేతికి అందుతాయి. ఈ సమయంలో కొత్త వ్యక్తులతో మీకు పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాలతో మీరు కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసే అవకాశం కూడా ఉంది. దీనివల్ల మీ వ్యాపారాలు బాగా అభివృద్ధి చెందుతాయి. రాజకీయంలో ఉన్న వాళ్ళకు మంచి పదవులు దక్కుతాయి. సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, రకరకాల కళాకారులకి, క్రీడాకారులకి, టీవీ ఛానల్స్లో పనిచేసే జర్నలిస్టులకి, యూట్యూబర్లకు మరియు ఇతర సోషల్ మీడియాలోని పనిచేసే వాళ్ళకి ఇది చాలా మంచి సమయం. వయసు పైబడిన సీనియర్ సిటిజన్లకు మరియు ఇంట్లో ఉండే మహిళలకు కూడా ఈ నెల బాగా కలిసొస్తుంది. ఇక చదువుకునే విద్యార్థుల విషయానికి వస్తే వాళ్ళకు స్కూల్స్ మరియు కాలేజీలలో జరిగే పరీక్షలలో, అలాగే ప్రభుత్వ ఉద్యోగాల కోసం రాసే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో మంచి మార్కులు రావడమే కాకుండా ఏకంగా స్టేట్లోని ఫస్ట్ ర్యాంక్స్ వచ్చే అవకాశం మెండుగా ఉంది. ఇంతకుముందు మిమ్మల్ని వేధించిన ఆరోగ్య సమస్యలు అన్నీ ఈ నెలలో పూర్తిగా తగ్గిపోయి మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. మీరు ఎప్పటి నుండో కడుతున్న అప్పుల బాధల నుండి పూర్తిగా బయటపడతారు. బ్యూటీ పార్లర్లు నడిపే వాళ్ళు, ఆటోమొబైల్స్, ఎలక్ట్రికల్ షాప్స్, ప్రైవేట్ స్కూల్స్, చిట్ ఫండ్స్, ఫైనాన్స్ కంపెనీలు, సిమెంట్, ఐరన్, ఇసుక అమ్ముకునే వాళ్ళు, ఇళ్లల్లోకి ఫర్నిచర్ తయారు చేసేవాళ్ళు, బట్టల వ్యాపారం చేసేవాళ్ళు, అపార్ట్మెంట్స్ కట్టేవాళ్ళు, రియల్ ఎస్టేట్ బ్రోకర్స్, హోటల్ మరియు రెస్టారెంట్స్ నడిపే వాళ్ళు, ఇలా ఏ రంగంలోనున్న వారికైనా సరే వాళ్ళ ఆదాయం మునుపటి కంటే డబుల్ అవుతుంది. డాక్టర్లు, లాయర్లు, ఇన్సూరెన్స్ ఏజెంట్స్, గుళ్ళల్లో పూజలు చేసే పూజారులు, జ్యోతిష్యం చెప్పేవాళ్ళు అందరికీ సమాజంలో మంచి గుర్తింపు, గౌరవం మరియు మనశ్శాంతి దొరుకుతాయి. మీ ఇంట్లో వాళ్ళ నుండి మరియు బంధువుల నుండి మీకు మంచి సపోర్ట్ దొరుకుతుంది. ఏవైనా కష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు మీరు చాలా తెలివైన నిర్ణయాలు తీసుకొని అందరి మన్ననలు పొందుతారు. సమాజంలో పలుకుబడి ఉన్న గొప్ప వ్యక్తులతో మీకు పరిచయాలు పెరుగుతాయి. ఎప్పటి నుంచో కోర్టులలో నలుగుతున్న పాత కేసులలో మీకు అనుకూలంగా తీర్పు వస్తుంది. అలాగే ఎవరితోనైనా ఆస్తి పంపకాల సమస్యలు ఉంటే అవి కూడా ప్రశాంతంగా తీరిపోతాయి. కొత్త ఇల్లు కొనుక్కొని అందులోకి మారే అవకాశాలు కూడా వస్తున్నాయి. మొత్తంగా చెప్పాలంటే ఏప్రిల్ నెల మిథున రాశి వారికి దేవుడిచ్చిన ఒక అద్భుతమైన వరం లాంటిదని చెప్పవచ్చు. ఈ నెలలో మీరు చేయాల్సింది మరియు గుర్తు పెట్టుకోవాల్సింది కేవలం ఒకటే విషయం. అదేమిటంటే నెల మొదట్లో వచ్చే మొదటి 4 రోజులు మాత్రం చాలా అలర్ట్గా ఉండండి. ఎలాంటి ఆవేశాలకు లోను కాకండి. ఎవరితోనూ గొడవ పడకుండా చాలా సైలెంట్గా ఉండండి. అనుభవం ఉన్న పెద్దవాళ్ళు చెప్పే మాటలు వినండి. అనవసరమైన ప్రేమ వ్యవహారాలకు మరియు చెడు స్నేహాలకు దూరంగా ఉండండి. ప్రతిరోజు ఉదయం భగవద్గీత లాంటి పవిత్ర గ్రంథాలు చదువుకోవడం లేదా మీకు నచ్చిన దేవుడి గుడికి వెళ్ళి ప్రార్థించడం చాలా మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వేజన సుఖినో భవంతు.